హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి? హ్యాపీ, బీ పాజిటివ్ అండి. నేను హ్యాపీ అండి. ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. డీప్ డార్క్ ఫీలింగ్స్ అంటే మీకు కొద్దిగా నెగిటివ్గా రావచ్చండి. యాక్సెప్ట్ చెయ్యండి, ఓకేనా? ఏదైనా సరే నెగిటివ్గా రావచ్చు, పాజిటివ్గా రావచ్చు. బట్ డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటంటే నెగిటివ్గా రావచ్చు. అన్నిటికీ యాక్సెప్ట్ చేసి మీరు వీడియో చూడండి, ఓకేనా? మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కామెంట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, ఎవరికైతే ఈ వీడియో మీకు నమ్మకం లేదో ఈ వీడియో చూడొద్దండి, బ్యాడ్ కామెంట్ చేయొద్దండి, ఓకేనా? నచ్చకపోతే స్కిప్ చేసి అనేది చూడకపోవడం మీ ఇష్టం. అది మీ నమ్మకం ఉంటే చూడండి, నమ్మకం లేకపోతే నో ప్రాబ్లం. ఎవరికైతే నమ్మకం ఉందో అది చూసి మీకు ఒకవేళ రిజనేట్ అయితే లైక్ చేసి కామెంట్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనా? మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఏంటో చూసేద్దాం. ఓకేనండి, వేశాను. మీ పర్సన్ యొక్క డీప్ డార్క్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఓకేనండి. మీ పర్సన్ ఏటయ్యింది, మీ ఇద్దరి మధ్యన ఏవో గొడవలు జరిగినట్టు ఉన్నాయండి పాస్ట్లోని. 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది నాకు. ఓకే, 2 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీ ఇద్దరి మధ్య ఏదో చాలా పెద్ద గొడవలే జరిగాయండి. అందుకే మీ వైపు రావడానికి తను ఎందుకో భయపడుతున్నాడండి. మీ వైపు రావడానికి తను భయపడుతున్నాడు. ఓకే, మీ నెక్స్ట్ తన కోరిక అయితే మీరండి. తనకి ఇష్టం అండి, మీరంటే ఇష్టం అండి. మీరంటే ఇష్టమే, ట్రూగానే ఉన్నారు. మీరంటే చాలా ఇష్టం అండి. మీతోని లైఫ్లో హ్యాపీగా ముందుకు వెళ్ళాలని అయితే తనకుంది. మీతోని హ్యాపీగా అంటే తన డ్రీమ్స్లో కూడా మీరు వస్తుంటారంటండి. తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి. తన డ్రీమ్స్లో కూడా మీరు వస్తున్నారు కూడాను. తన విష్ మీరండి, తన కోరికే మీరంట, ఓకేనా? ద సన్ కార్డ్ కూడా వచ్చిందండి. చాలా అంటే మీ ఇద్దరి మధ్యన మళ్ళీ ముందులాగా అయిపోతే బాగుంది అని మాత్రం అనుకుంటున్నారు. హ్యాపీనెస్ వస్తే బాగుండు, ఇల్లుగా మళ్ళీ నువ్వు ముందులాగే ఉంటే బాగుండు అని మాత్రం చాలా అనుకుంటున్నారు. బట్ ఎవరైతే ఈ డీప్ డార్క్ ఫీలింగ్స్ చేస్తారో మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి, చాలా ఎక్కువ ఉంది, ఓకేనా? మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఓకే, దాని సన్ కార్డ్ వచ్చింది, చాలా బాగుందండి. మీ వైఫ్ చాలా ఫాస్ట్గా వస్తారు, హ్యాపీనెస్ అయితే వస్తుంది మీ లైఫ్లోకి. ఇది మాత్రం కన్ఫామ్గా నేను చెప్తున్నానండి. దాని సన్ కార్డ్ వచ్చింది. మీ లైఫ్లోకి మీ ఎవరైతే పాస్ట్ పర్సన్ ఉన్నారో ఎందుకు భయపడుతున్నారో మాత్రం ఫీలింగ్స్ అలా ఉన్నాయి. తను మీ వైపు వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి, చాలా ఉన్నాయి. మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అండి, ఎక్స్ట్రా మ్యారిటల్కి కూడా నేను చెప్తున్నానండి, ఓకేనా? ఎవరికైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడు తను క్రిటికల్గా ఉన్నారు. ఎందుకో మీ మధ్యన ఉన్న గొడవలకి తను కోపంగా ఉన్నారండి. మీరు ఒకవేళ మాట్లాడినా కోపంగా అంటే సమాధానం ఇస్తారనమాట. తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి, కోపంగా సమాధానం ఇస్తారు మాత్రం. బట్ ఈ రిలేషన్లో తనకి ఇంత చాలా ఎఫర్ట్స్ మాత్రం పెడుతున్నారండి. బట్ ఎందుకోనండి అంటే పబ్లిక్ ఏమనుకుంటారో అది ఎక్కువగా ఆలోచిస్తున్నారు. బయట వాళ్ళు ఏమో అనుకుంటున్నారు, ఎక్కువగా పబ్లిక్ గురించి ఆలోచిస్తున్నారండి. బయట వాళ్ళు ఏమనుకుంటారని. థర్డ్ పార్టీ ఎవరంటే వస్తున్నారు నాకు. థర్డ్ పార్టీ అంటే సోషలైజ్గా మీకు అంటే ఏవైనా క్యాస్ట్ ఫీలింగ్స్ అయినా, అదర్ క్యాస్ట్ అయినా అవ్వచ్చండి. వాళ్ళు ఏమనుకుంటారో, ఇంకా తన రిలేషన్స్ అవన్నీ వాళ్ళంతా కూడా అవ్వచ్చండి. ఎందుకంటే మీతో కలిసి ఉంటే వేరే వాళ్ళకి అంటే వేరే వాళ్ళకి చాలా బ్యాడ్గా ఉంటుంది కదా అని తను సోషల్గా పబ్లిక్ ఏమనుకుంటారో అని మీ వైపు కూడా రావడం లేదండి, ఓకేనా? బట్ ఫ్యూచర్లో మాత్రం తన ఫీలింగ్స్ అయితే మీ వైపు వచ్చి హ్యాపీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డీప్ డార్క్ ఫీలింగ్స్లో మాత్రం తనైతే జెన్యున్గానే ఉన్నారండి. బట్ ఏ గొడవలు అవ్వేవో మాత్రం ఇప్పుడు తను చాలా కోపంగా ఉన్నారు, ఓకే? బట్ పబ్లిక్ ఏమనుకుంటారని మీ వైపు రావడం లేదు. థర్డ్ పార్టీ ఏమొచ్చిందంటే మీకు అంటే తను ఏమనుకుంటున్నాడంటే ఎక్కువగా పబ్లిక్ గురించి ఆలోచిస్తున్నారు,
ఓకేనా? తన ఇమేజ్ ఏం డ్యామేజ్ అవుతుందేమో మీతో మాట్లాడితే, మీ వైపు వస్తే తన ఇమేజ్ స్పాయిల్ అవుతుందేమో అని ఎక్కువగా ఆలోచిస్తున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు. బట్ మీరంటే ఇష్టమేనండి, ఓకేనా? తన ఇమేజ్ స్పాయిల్ అయిపోద్ది మీతో మాట్లాడితే, మీతో ఎవరైనా మీ ఇద్దరు అంటే మీతో ఒకవేళ మీట్ అవినా ఎవరైనా చూస్తే తన ఇమేజ్ స్పాయిల్ అవుతుంది అని ఆలోచిస్తున్నాడు తను, ఓకేనా? ఈ ఎఫర్ట్స్ మాత్రం పెడుతున్నారండి తను, ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ మాత్రం పెడుతున్నాడు. బట్ థర్డ్ ఈ వీళ్ళు పబ్లిక్ వల్ల తన ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందని బ్యాక్ అయిపోతున్నాడు. బట్ వచ్చే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి, మీ వైపు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి, ఓకేనా? మీకు ఒకవేళ రిజనేట్ అవుతే కామెంట్ పెట్టండి, ఓకేనా? బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దండి, ఓకే? థ్యాంక్ యూ అండి.